అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య అని. నేను టీవీ సీరియల్ యాక్టర్ని అండ్ మూవీస్ కూడా చేశాను. సో నాకు వాసు గారు ఇలానే నేను సెలబ్రిటీ అని వాళ్ళ షాప్ ఓపెనింగ్కి పిలిచినప్పటి నుంచి నాకు పరిచయం. ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఆయన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. నేను ఇప్పుడు ఒక సెలబ్రిటీ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటున్నాను. సో అంకుల్ ఈ బ్రాంచ్ ఈరోజు తెరిచారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలానే చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, మీరు వచ్చి న్యూస్ కవరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అంకుల్ ఇంటర్వ్యూ కూడా మీరు ఫర్దర్గా తీసుకోవాలని ఆ ఆర్ట్లో 3D ఎఫెక్ట్ ఉంటుంది అండ్ పర్సనల్ టచ్ ఉంటుంది. దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మీకు ఎంబోజింగ్ ఉంది, 3D ఉంది, తర్వాత నైఫ్ పెయింటింగ్ ఉంది, మళ్ళీ గ్లో ఆర్ట్స్ లాగా మనకి నైట్స్లో గ్లో కూడా అవుతుంది. సో మీరు అందరూ తప్పకుండా వచ్చి ఆర్డర్ ఇచ్చి శాంపుల్గా చిన్న సైజ్ అయినా మీరు ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ ఇస్తే మీకు ఆ క్వాలిటీ తెలుస్తుంది. అందరూ అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు అని. సో ఆర్ట్ గ్యాలరీ అని అందరికీ చెప్పండి. నేను ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాను. సో ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఇంకా చేయాలని ఆర్టిస్ట్కి ఎప్పుడూ ఉంటుంది. సో ఇంకా ఏ క్యారెక్టర్స్ వచ్చినా నెగిటివ్ చేశాను, పాజిటివ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. సో అందుకే కొంచెం ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను, మళ్ళీ రీఎంట్రీ అవుతాను. మొగ్గల రేకుల్లో లాస్ట్లో ఎంటర్ అయ్యాను. అక్కడి నుంచి అన్నీ చాలా ప్రాజెక్ట్స్ చేశాను. ఋతుగీతం చేశాను, తర్వాత మై నేమ్ ఇస్ మంగతాయారు అని చెప్పి జీ తెలుగులో చేశాను. రాడాన్ ప్రాజెక్ట్, శబ్దాలయ పెద్ద ప్రొడక్షన్, వాళ్ళ ప్రాజెక్ట్స్ చేశాను. నెగిటివ్ క్యారెక్టర్స్ బాగుంటాయి ఎందుకంటే అదే ఎక్కువ చూస్తారు కాబట్టి. సో నెగిటివ్ క్యారెక్టర్ అండ్ టోటలీ పాజిటివ్ క్యారెక్టర్ కూడా చేశాను. ఎలాంటి ఏడుస్తూ ఉంటారు కదా సీరియల్స్లో, అలాగా. సో ఆ 2 షేడ్స్ ఎప్పుడైనా సీరియల్లో హిట్ అవుతాయి. సో అది నాకు చాలా హ్యాపీ ఇచ్చింది.